జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియననేసి ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ భారతవానికి మకుటం లాంటిదని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఇక్కడ ప్రజలకు తన పూర్తి మద్దతు అందిస్తామని అభయమిచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్లోని అభివృద్ధి పనులకు ఆటంకంగా మారనీయబోమనేసి శుక్రవారం ప్రతిపాదించారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగిన రోజుల్లో పాకిస్తాన్ ప్రయోగించిన శతఘ్ని గుండ్లకు ధైర్యంగా ఎదురొడ్డి సరిహద్దు ప్రాంత వాసులను ప్రశంసించారు. పాకిస్తాన్ దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఒక్కో ఇంటికి 2 లక్షలు, పాక్షికంగా ధ్వంసమైన ఒక్కో ఇంటికి ₹1,00,000 చొప్పున సాయం ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ యువత కలల సాకారానికి పూర్తి మద్దతిస్తానని, దీనికి ఏ అవరోధం వచ్చినా ముందుగా నేనే అడ్డుగా నిలుస్తానని ప్రధాని పునరుద్ఘాటించారు. పహల్గామ్ పర్యాటకులపై దాడికి పాల్పడడం ద్వారా కాశ్మీరీ ప్రజల బతుకు తెరువును ధ్వంసం చేయడానికి పాకిస్తాన్ పన్నిన కుట్రగా అభివర్ణించారు. కాశ్మీర్ లోయలో తొలి రైల్వే సేవను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న తీవ్రవాదం కాశ్మీర్లోని పాఠశాలని బుగ్గి చేసింది. 2 తరాల భవిష్యత్తుని నాశనం చేసింది. ఆసుపత్రులను వారు తగులబెట్టారు. స్థానికులను ఎన్నికల్లో పోటీకి నిలవడమే పెను సవాల్గా మారిందని అన్నారు. గత నెల 6 నుంచి 10వ తేదీ వరకు దేశ సరిహద్దులో పూంచ్, జమ్మూ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్ శతఘ్ని గుండ్లు జరిగిన ధ్వంసాన్ని ప్రస్తావిస్తూ పౌర ఆవాసాలపై దాడికి పూనుకోవడం ద్వారా పొరుగు దేశం తన నిస్సహాయతను ప్రదర్శించిందనేసి మోడీ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని కట్రా, శ్రీనగర్ పట్టణాల మధ్య వందే భారత్ రైలును ప్రధాని శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. దీంతో పాటు 1,486 కోట్ల వ్యయంతో నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెన కూడా ప్రారంభించారు. చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోని అతి ఎత్తైనది కాగా, ప్రధాని జెండా ఊపి ప్రారంభించిన కట్రా శ్రీనగర్ వందే భారత్ జమ్మూ ప్రాంతాన్ని కాశ్మీర్తో కలిపే తొలి రైలుగా చరిత్రలోకి ఎక్కింది. చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత జాతీయ జెండాను పట్టుకొని నడిచారు. అనంతరం అంజీ నదిపై నిర్మించిన కేబుల్ వంతెనను ప్రధాని ప్రారంభించారు. ఇది భారత్లో నిర్మించిన తొలి కేబుల్ బ్రిడ్జి. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే చీనాబ్ నదిపై ఉపరితలానికి 359 మీటర్ల ఎత్తులో కట్టిన వంతెన ఒక వాస్తు శాస్త్ర అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలోని అతి ఎత్తైన ఈ బ్రిడ్జ్ ప్యారిస్ నగరంలోని ఈఫిల్ టవర్ కన్నా, న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఎక్కువ ఎత్తు కలిగి ఉంది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా 1315 మీటర్ల పొడవైన నిర్మించిన ఈ బ్రిడ్జ్ భూకంపాలనే కాక వరద ఉధృతిని, ఇతర ప్రకృతి వైపర్యాలను తట్టుకునేలా డిజైన్ చేశారు. కట్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవున్న రైల్వే మార్గాన్ని ఈ బ్రిడ్జ్ కీలకంగా మారనుంది. దీని నిర్మాణానికి 2002లోనే అనుమతి లభించింది. అయితే పనులు మాత్రం 2017లో ప్రారంభమయ్యాయి. ఈ వంతెన నిర్మాణం కోసం 26 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు, 400 మీటర్ల సొరంగ మార్గం నిర్మించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వంతెన నిర్మాణంలో భాగంగా అతి పొడవైన ఉక్కు ఆర్చి అంత ఎత్తులో జత చేయడం ఒక అద్భుతమని, అసాధారణమని, ఈ ఆర్చి నిర్మాణాన్ని 2021 ఏప్రిల్లో పూర్తి చేశారు. కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలను కలిపే ఈ వంతెన ఆ ప్రాంత పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందనేసి భావిస్తున్నారు. చీనాబ్ వంతెనపై ప్రధాని మోడీ ప్రారంభించిన అంజీ వంతెన కూడా ఒక వాస్తు కళాఖండంగానే చెప్పుకోవచ్చు. ఇది దేశంలోనే రెండవ అతి ఎత్తైన బ్రిడ్జ్. దీన్ని నిర్మించాలని 2016లో అక్టోబర్లో నిర్ణయించారు. ఈ బ్రిడ్జిని అంజీ నదికి చెందిన లోతైన ఇరుకైన లోయపై నిర్మించారు. 725 మీటర్ల పొడవు ఉన్న ఈ బ్రిడ్జ్ కట్రా, రియాసీ పట్టణాలను అనుసంధానిస్తుంది. 331 మీటర్ల ఎత్తున్న ఈ వంతెనకు ఒక వయాడక్ట్, ఒక అప్రోచ్ బ్రిడ్జి కూడా నిర్మించారు. అద్భుతమైన గాలులను కూడా, తీవ్రమైన పేలులను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. ఈ రెండు పనులను
ఈ 2 ప్రాజెక్టులను భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా వందే భారత్ రైలును కూడా జమ్మూ కాశ్మీర్లోని కట్రా, శ్రీనగర్ పట్టణాల మధ్య వందే భారత్ రైలును కూడా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.